హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పడక కుర్చీలో దిగాలుగా కూర్చున్న కృష్ణమూర్తి తన స్నేహితుడి గొంతు విని ఉలిక్కిపడ్డాడు. తన ప్రాణ స్నేహితుడు సుబ్రహ్మణ్యం రోజులాగే వాకింగ్కి వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్తూ పలకరించి వెళ్ళడానికి వచ్చాడు. ఏంట్రా, ఎవరు వచ్చారో కూడా గమనించినంత పరధ్యానంలో ఉన్నావా? దేని గురించి నీ ఆలోచన? అడిగాడు. అందు కృష్ణమూర్తి, ఈరోజు కొత్తగా ఏముంటుంది, రోజు ఉండదే కదా అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాను, ఆ ఆలోచన నుండి బయటపడాలంటే నీకేదో ఒక వ్యాపకం ఉండాలని. నీకు నచ్చిన పుస్తకాలు చదువు, లేదా రోజు నాతో ఉదయాన్నే కాసేపు అలా వాకింగ్కి రా. చల్లగాలికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే పదే పదే వచ్చే అవే ఆలోచన వల్ల నీ మనసు పాడవుతుంది. ఇలాగైతే నీ ఆరోగ్యం ఏం కావాలి? ఈ వయసులో నీకేదైనా జరగరాంది జరిగితే నిన్నెవరు చూసుకుంటారు? నా మాట విని జరిగిపోయిన దాని గురించి పదే పదే ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అన్నాడు సుబ్రహ్మణ్యం. ఎలా మర్చిపోమ్మంటారా? ఇన్నేళ్ళు నాతో కాపురం చేసి నా కష్ట సుఖాల్లో అనుక్షణం నా వెంటే ఉండి నన్ను ముందుకు నడిపించిన నా భార్య కళ్ళ ముందే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయట్లా చూస్తూ ఉండిపోయా. ఎందుకు ఈ ఆస్తి, అంతస్తులు, పేరు, ప్రతిష్టలు? నా భార్యని కాపాడుకోలేకపోయినప్పుడు? తను ఉన్న రోజులు నాకు ఇవన్నీ ఏమీ వద్దు, మీరు నా పక్కనే ఉంటే చాలని ఎన్నిసార్లన్నా పట్టించుకోకుండా తనని నిర్లక్ష్యం చేశాను. తన మనసుని అర్థం చేసుకోకుండా బాధ పెట్టినందుకే ఆ దేవుడు ఇప్పుడు నాకు ఇలాంటి పరిస్థితిని కల్పించాడని అనిపిస్తుందిరా అని కృష్ణమూర్తి బోర్న ఇచ్చాడు. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానురా. పోనీ కొన్ని రోజులు మా ఇంట్లో ఉండకూడదు? రెడీ అవ్వు, వెళ్దాం. నీ కొడుకుని అడగమంటావా అడిగాడు సుబ్రహ్మణ్యం. అందు కృష్ణమూర్తి, నేను వాళ్ళకి ఉన్నా లేకున్నా ఒకటే, వాణ్ణేంటి అడిగేది? అయినా నేనెక్కడికి రాలేను, నన్ను వదిలేయ్ అన్నాడు కృష్ణమూర్తి. ఇలా అయితే ఎలారా? నేను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. పోయిన వాళ్ళతో మనము పోలేం కదా అని ధైర్యం చెప్పి ఇప్పటికే ఆలస్యమైంది, ఇక నేను వెళ్ళేస్తానని సుబ్రహ్మణ్యం అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు. తన స్నేహితుడు వెళ్ళిపోవడంతో కృష్ణమూర్తి పడకుర్చీలో తలని వెనుక కానిచ్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. 15 రోజుల క్రితం చనిపోయిన తన భార్య ఒకసారిగా కళ్ళ ముందు కనిపించినట్లు అనిపించి కళ్ళతో చూసేసరికి ఎదురుగా లేకపోవడంతో బాధతో కృష్ణమూర్తి తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. కృష్ణమూర్తి ఓ వ్యాపారవేత్త కావడంతో రోజులో ఎక్కువ సమయం తన బిజినెస్ పనులతోనే గడిపేవాడు. భార్య జానకి, వాళ్ళకి ఇద్దరి సంతానం వాసు, శ్రీను. వాళ్ళకి పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళ ఆలనా పాలనా మొత్తం జానకి ఒకతే చూసుకునేది. కృష్ణమూర్తికి తన పనుల్లో ఎప్పుడు బిజీగా ఉండడంతో భార్య పిల్లలతో గడపడానికి అస్సలు సమయం ఉండేది కాదు. వాళ్ళకి ఏది కావాలన్నా జానకినే చూసుకునేది. వాసు ఇంజనీరింగ్ చదివాడు. చిన్న కొడుకు శ్రీను చిన్నప్పటి నుండి తండ్రిని ఆదర్శంగా తీసుకొని పెద్దయ్యాక మన వ్యాపారాన్ని నేనే చూసుకుంటాను నాన్న అని ఎంబీఏ చేశాడు. కొడుకుల చదువులు పూర్తయ్యాక ఇద్దరికి వాళ్ళ ఆస్తి అంతస్తులకు తగినట్లు మంచి సంబంధాలను చూసి పెళ్ళిళ్ళు జరిపించారు. వాసు పెళ్ళయ్యాక తన భార్యను తీసుకొని అమెరికాకి వెళ్ళి అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. శ్రీను అప్పుడప్పుడే తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటూ అదే ఇంట్లో ఉంటున్నాడు. కృష్ణమూర్తి జానకిల పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు జానకి చాలాసార్లు కృష్ణమూర్తిని అడిగింది, ఏంటండి ఏంటండి ఎప్పుడు పని పని అంటూ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మాతో సంతోషంగా గడిపింది లేదు. ఇప్పుడైనా మీ బాధ్యతలన్నీ మన అబ్బాయికి అప్పచెప్పి ప్రశాంతంగా ఉండండి అని. కానీ కృష్ణమూర్తి తన ధ్యాసంతా వ్యాపారం మీదే పెట్టేవాడు.
ఇంకా ఇంకా ఎలా అభివృద్ధి చేయాలా అని. ఆ గొడవలో పడి ఇన్ని రోజులు తన జీవితంలో భార్య పిల్లలతో సంతోషంగా గడిపిన క్షణాలు చాలా తక్కువ. అలా కొంతకాలం గడిచాక కృష్ణమూర్తికి వయసైపోవడంతో తన వ్యాపార బాధ్యతలన్నీ చిన్న కొడుకు శ్రీను చూసుకుంటున్నాడు. ఓ రోజున్నట్టుండి జానకికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో హాస్పిటల్లో చూపించారు. డాక్టర్ టెస్టులు చేసి క్యాన్సర్ అని, అది కూడా చివరి స్టేజిలో ఉందన్నాడు. ఆ వార్త విన్న కృష్ణమూర్తికి గుండె ఆగినంత పనైంది. ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్, ట్రీట్మెంట్ చేసి నా భార్యని బతికించండి అన్నాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి మాటలకు డాక్టర్, మీ బాధ నాకు అర్థమైంది. మీకు ధైర్యం చెప్పడం తప్ప నా చేతిలో ఏం లేదు. ఆమె ఉన్నన్ని రోజులు సంతోషంగా చూసుకోండి అని చెప్పాడు. భార్య పరిస్థితి తెలిసినప్పటి నుండి కృష్ణమూర్తి మనసులో లేదు. నేను తనని సంతోషంగా చూసుకున్నది ఎప్పుడు? పెళ్ళైనప్పటి నుండి ఎంతసేపు ఎలా సంపాదించాలని ఆలోచించాను, కానీ నా కుటుంబం గురించి ఒక్కరోజైనా ఆలోచించలేకపోయా. ఎన్నోసార్లు నన్ను అడిగింది జానకి, ఏం చేసుకుంటామండి ఈ ఆస్తి అంతస్తులు, కడుపు నిండా మనం తినడానికి ఇంత తిండి, ఇల్లు ఉంటే చాలదా, ఇంకెప్పుడండి మనం సంతోషంగా గడిపేది అని. జానకి అలా అడిగినప్పుడల్లా నేను ఇదంతా చేసేది ఎవరి కోసం? నీ కోసం, మన పిల్లల కోసమే కదా అని చెప్పేవాణ్ణి, కానీ తండ్రిగా, భర్తగా వాళ్ళకి నా ప్రేమను పంచుతున్నానా లేనా అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు నాకు వయసైపోయింది. వ్యాపార బాధ్యతలు చూసుకునేంత ఓపిక లేదు. ఇకనైనా నా భార్య, కొడుకు, కోడలు వాళ్ళ పిల్లలతో సంతోషంగా గడపాలి అని అనుకుంటున్న లోపే నా భార్యకి ఇలాంటి పరిస్థితి రావాలా అని తట్టుకోలేకపోయాడు కృష్ణమూర్తి. డాక్టర్ చెప్పినట్టుగానే 6 నెలలు గడవ ముందే జానకి పరిస్థితి విషమించింది. తనకి మెరుగైన వైద్యం అందించడానికి కృష్ణమూర్తి తిరగని హాస్పిటల్ లేదు. తను ఈ లోకాన్ని విడిచి వెళ్లే రోజు తను అనుభవించిన బాధను కృష్ణమూర్తి ఎప్పటికీ మర్చిపోలేడు. ఇంత డబ్బుండి కూడా నా భార్య ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నానని నరకయాతన అనుభవించాడు కృష్ణమూర్తి. జానకి తన ప్రాణాలను వదులుతూ నాకు ఆరోగ్యం బాగాలేనప్పటి నుండి నా పక్కనే ఉండి ధైర్యం చెప్తూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. నాకు చాలండి, చివరి రోజులో అయినా నాతో గడిపే సమయం మీకు దొరికిందంటూ కన్ను మూసింది జానకి. తను చివరిగా కృష్ణమూర్తితో అన్న మాటలు ఇంకా తన చెవిలో మారు మోగుతూనే ఉన్నాయి. తనకి పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నానని గర్వపడ్డాడే కానీ వాళ్ళు కోరుకునేది తను అందించే ప్రేమ అని గుర్తించలేకపోయాడు కృష్ణమూర్తి. తాతయ్య అన్న తన మనవడి పిలుపు విని కృష్ణమూర్తి గతం నుండి బయటకొచ్చాడు. ఆ ఇంట్లో తన భార్య తర్వాత కృష్ణమూర్తిని ఆప్యాయంగా పలకరించేది శ్రీను కొడుకు అభి ఒక్కడే. మనవడు తాతతో మాట్లాడడానికి కూడా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది శ్రీను భార్య పల్లవి. అభి స్కూల్ నుండి ఇంటికి రావడమే ఆలస్యం. వాడినో యంత్రాన్ని చేసి పెద్దవాళ్ళతో కబుర్లు చెప్పనీయకుండా, ఆరు బయట ఆడుకోనీయకుండా ఎంతసేపు చదువు చదువు అని వాడికి యాంత్రికమైన జీవితాన్ని అలవాటు చేస్తుంది. కొంతకాలంగా కృష్ణమూర్తి కొడుకు వ్యాపార బాధ్యతలో పడి తనని పలకరించడమే మానేశాడు. ఇక కోడలికి తను సంపాదించిన ఆస్తి తప్ప మావయ్య గారు అనే గౌరవం లేదు. పెద్ద కొడుకు వాళ్ళ అమ్మ చనిపోతే భార్య పిల్లలతో వచ్చి దశదిన కర్మ అయ్యేదాకా ఉండి తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు కృష్ణమూర్తికి తన పిల్లల ప్రవర్తన చూస్తుంటే వీళ్ళ చిన్నతనంలో నేను వీళ్ళకి అందించిందే తిరిగి నాకు అందిస్తున్నారనే అనుమానం వస్తుంది. ఎప్పుడు వ్యాపార పనుల్లో బిజీగా ఉంటూ పిల్లలతో సమయం గడిపేవాడు కాదు కృష్ణమూర్తి. తండ్రిగా పిల్లల సరదాలు తీర్చలేకపోతున్నానని ఎన్నోసార్లు చాలా బాధపడ్డా పని ఒత్తిడిలో ఏమీ చేయలేకపోయాడు. ఒకప్పుడు తనలాగే తన పిల్లల ప్రవర్తన ఉండటంతో నా నుండి చిన్నప్పుడు వాళ్ళు ఏం కోల్పోయారో ఇప్పుడు నేను వృద్ధాప్యంలోకి వచ్చాక వాళ్ళ నుండి అదే కోల్పోతున్నానని బాధపడ్డాడు కృష్ణమూర్తి. భార్య పోయాక కృష్ణమూర్తికి మొదటిసారిగా జీవితం పట్ల ఆసక్తి అనేది లేకుండా పోయింది. కొడుకు ఉదయం వెళ్తే
రాత్రి ఎప్పటికో గాని ఇంటికి రాడు. వచ్చాకైనా నాన్న ఏం చేస్తున్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? తిన్నారా? పడుకున్నారా? అని అడుగుతాడంటే అది లేదు. ఇంటి నిండా పనివాళ్ళు ఏది కావాలన్నా నిమిషాల్లో తెచ్చిపెడతారు. ఇవన్నీ ఉండి ఏం లాభం? ఆప్యాయంగా పలకరించే దిక్కులేనప్పుడు. కృష్ణమూర్తిని ఆ ఇంట్లో పనిచేసే రంగయ్య ఇక్కడే. అయ్యగారు భోజనం చేయండి, ఆలస్యమైతే మీ ఆరోగ్యం పాడవుతుంది అని సమయానికి భోజనం పెట్టి వేళకి మందులిచ్చి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. రంగయ్య ఆ ఇంట్లో పనిచేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. జానకి రంగయ్యని పనిలో పెట్టింది. రంగయ్యకి ముగ్గురు ఆడపిల్లలే అవటంతో వాళ్ళ పెళ్ళిళ్ళకి ఆర్థికంగా చాలా సహాయం చేసింది. ఉండటానికి ఆ ఇంట్లో గదినిచ్చి ఇంటి పని చూసుకోమని చెప్పింది. రంగయ్యకి జానకి అన్న, కృష్ణమూర్తి అన్న చాలా అభిమానం. అలాంటి వారు ఎంతమంది ఉన్నా కృష్ణమూర్తికి తన సొంత మనుషుల ప్రేమ, అభిమానం కరువైన బాధ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. తన ప్రాణ స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఇల్లు తన ఇంటికి దగ్గరనే కావడంతో రోజు ఉదయం వాకింగ్కి వెళ్తూ కాసేపు మాట్లాడి వెళ్తుండేవాడు సుబ్రహ్మణ్యం. అలా కొంతకాలం గడిచాక కృష్ణమూర్తి పడుతున్న బాధలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఓ రోజు సుబ్రహ్మణ్యంతో, ఈ బాధలన్నింటి నుండి దూరం కావాలంటే నేను నా జానకి దగ్గరికే వెళ్ళిపోవాలనుకుంటున్నానరా. కానీ నాకు ధైర్యం చాలట్లేదు. ఏం చేయమంటావు అడిగాడు. స్నేహితుడి మాటలకి సుబ్రహ్మణ్యం, ప్రతి సమస్యకి చావే పరిష్కారమైతే మనుషులెవరూ ఈ భూమి మీద మిగిలరు కావచ్చు. ఎందుకంటే సమస్య లేని మనుషులు ఉండరు కాబట్టి. సమస్య వచ్చిందంటే దాని నుండి బయటపడే మార్గం ఆలోచించాలి కానీ చావు ఒకటే పరిష్కారం అనుకోవద్దు. అయినా నీదేమంత సమస్యని అంతలా బాధపడుతున్నావు? మరణం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కాకపోతే కాస్త ముందు వెనుక. బ్రతికున్నప్పుడు నీ మారిని అర్థం చేసుకోలేకపోయిన బాధే నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఇప్పటికైనా నా మాట విని ఏదో ఒక పని మీద నీ మనసుని కేంద్రీకరించు. నీ మనసు పడే బాధ కొంతైనా తగ్గుతుంది అన్నాడు. అందు కృష్ణమూర్తి, అదే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా సుబ్రహ్మణ్యం. పుస్తకాలు ఎంతసేపని చదవను? వాటి మీద నా మనసుని పెట్టలేకపోతున్నాను అన్నాడు. పోనీ నీ వ్యాపారం ఎలాగో ఉండనే ఉంది కదా, తిరిగి దాని మీద దృష్టి పెట్టు. నీకున్న అనుభవంతో అద్భుతాలు సృష్టించవచ్చు అన్నాడు. లేదు లేదు, ఇన్ని రోజు ఇన్ని రోజులు సంపాదించాలనే పిచ్చిలో నేనేం కోల్పోయానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తిరిగి మళ్ళీ అదే పని చేయాలంటే నా వల్ల కాదు. నేను ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళాలనుకోవట్లేదు. ఒకప్పుడు నేను చేసిన పనే ఇప్పుడు నా కొడుకు చేస్తున్నాడు. వాడికి ఆస్తి అంతస్తుల కన్నా ప్రేమ ఆప్యాయతలే ముఖ్యమని చెప్పినా వాడు వినే పరిస్థితిలో లేడు. నాలా వాడికి అనుభవం అయితే తప్ప అర్థం కాదేమో. నాదో ఆలోచన అన్నాడు కృష్ణమూర్తి. ఏంట్రా అది అడిగాడు సుబ్రహ్మణ్యం. ఇంత డబ్బు, ఆస్తి, అంతస్తులున్నా నన్ను ఆప్యాయంగా పలకరించే మనుషులు లేక నరకం అనుభవిస్తున్నాను. నాలాంటి పరిస్థితుల్లోనే ఉండి చేతిలో డబ్బు లేని వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే ఊహించడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని నాలాగా జీవిత భాగస్వామిని కోల్పోయో, పిల్లలుండి వాళ్ళ ఆదరణ కరువై వాళ్ళు లేదా ఎవరూ లేని ఒంటరి వాళ్ళ కోసం కొన్ని ఆశ్రమాలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చాలా సౌకర్యవంతంగా, అక్కడ ఉండే వాళ్ళకి ఏ లోటు లేకుండా అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఏమంటావు అడిగాడు కృష్ణమూర్తి. నీ ఆలోచన చాలా బాగుందిరా. ఎంతసేపు పుస్తకాలు చదువుకోమనో లేదా అలా తిరిగి రమ్మనో అన్నాను కానీ ఇలాంటి మంచి పని చేయమని ఏ రోజు నీకు సలహా ఇవ్వలేదు. ఏదైతేనేం ఈ ఆలోచన చాలా బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏర్పాట్లన్నీ ఎప్పుడు మొదలు పెడుతున్నావు అడిగాడు సుబ్రహ్మణ్యం. అందుకు నాకు నీ సహాయం కావాలి అడిగాడు కృష్ణమూర్తి. తప్పకుండా. రిటైర్డ్ అయ్యాక నేను మాత్రం చేసే అంత ముఖ్యమైన పనులే ఉన్నాయి.
అక్కడ ఇక్కడ కాలక్షేపం చేయడం తప్ప అని చెప్పడంతో ఆ మరుసటి రోజు నుండి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అందుకు కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెద్ద ఎత్తున అవడంతో ఏర్పాట్లన్నీ పూర్తవడానికి 4 నెలల సమయం పట్టింది. చాలా తక్కువ సమయంలోనే ఆ ఆశ్రమాలలో ఆశ్రయం పొందడానికి ఎంతోమంది వాళ్ళ పేర్లని నమోదు చేయించుకున్నారు. వాటన్నిటినీ చూసుకోవడంతో కృష్ణమూర్తి తిరిగి బిజీ అయిపోయాడు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారందరికీ ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలు అందేలా నిరంతరం చర్యలు తీసుకుంటూ ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తున్నాడని కృష్ణమూర్తి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.